జై శ్రీరామ్. అందరూ హెల్దీగా ఆయురారోగ్యాలతో ఉండాలి అనేది మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. తప్పకుండా వీడియోస్ని ఫాలో అవ్వండి. ₹1 ఖర్చు లేకుండా ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో కన్ఫర్మ్గా 100% మీ ఆరోగ్యం మొత్తం మీ చేతిలోనే, మీ వంటిల్లులోనే అన్ని ప్రతి ఒక్కటి నిరూపించి మరీ చూపిస్తాం. ఫాలో అవ్వండి తప్పకుండా, మిస్ అవ్వకుండా. ఇప్పుడు గీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటా నేను అనేది కంప్లీట్గా ప్రాసెస్ చెప్తా. మా ఊర్లో దొరికే గేదె పాలండి. ఇవి మంచిగా బయట దొరికే అన్ని ఆయుర్వేద మొక్కలు, బయట అన్ని పచ్చగడ్డిని మేసుకుంటూ పాలు ఇస్తాయి అన్నమాట. ఇంత స్వచ్ఛమైన అమృతం లాంటి పాలు మాకు అదృష్టం అన్నమాట. మా ఊర్లో ఇలా దొరకడం. ఇలా డైలీ 1/2 లీటర్ పాలు తీసుకొచ్చి అందులో వాటర్ వేయకుండా మొత్తం మంట సిమ్లోనే పెట్టాలి. స్టవ్ అనేది పెట్టేసి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత అవి కూల్ అయినాక ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. మార్నింగ్ ఇలా తీస్తే అందులో పాలల్లో ఉన్న ఫ్యాట్ మొత్తం, మీగడ మొత్తం పైకి ఇలా వస్తుంది. ఇలా చిల్లులున్న గరిటెతో తీసుకుంటే ఈజీగా మీగడ మొత్తం సపరేట్ చేస్తుంది అనమాట. ఇలా 15 days స్టోర్ చేసుకున్న బాక్స్ ఇది. మనం ఏ రోజైతే నెయ్యి ప్రిపేర్ చేయాలి అనుకుంటామో ఆ రోజు బాక్స్ని ఒక 3-2 గంటల ముందు బయట పెట్టేయాలి. ఎందుకంటే ఆ బాక్స్ మొత్తం రూమ్ టెంపరేచర్కి రావాలన్నమాట. ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఒకటే బౌల్ సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన తిప్పేది ఉంటుంది కదా, విస్కర్ లాంటిది, అదొకటి అవసరం ఉంటుంది. 1 లీటర్ వాటర్, నేను తీసుకున్న మీగడకి 1 లీటర్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసుకొని మనం 15 days నుంచి స్టోర్ చేసుకున్న మీగడని ఒకటే ఈ స్టీల్ బౌల్లో వేస్ట్ చేసుకోవాలి. మీరు ఇది వాడేటప్పుడు స్టీల్ బౌల్ కానీ మట్టి కుండ కానీ వాడితేనే సరిపోతుంది. ఇలా మీగడ నుంచి వెన్నని సపరేట్ చేసే ప్రాసెస్ నేను నెయ్యి తయారు చేసిన కొత్తలో ఇలా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చేస్తే జస్ట్ 1 minute అయిపోతుంది అనే విషయం తెలియక మిక్సర్లు, గ్రైండర్లు వేసి చాలా పెద్ద పని అయిపోయేది. వాటిని అందులో వేసి రుబ్బడం, చాలా ఒకటికి 10 గిన్నెలు పడేటి తోమడానికి. తర్వాత చేయితో తిప్పేదాన్ని. అలా మిక్సీ గ్రైండర్లో వేసి రుబ్బితే అందులోని న్యూట్రిషన్ పోతుంది. అలా చేయొద్దు అనే ఒక విషయం తెలిసిన తర్వాత చేయితో తిప్పేదాన్ని. ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్ బాక్స్ వేసి తిప్పితే ఆల్మోస్ట్ గంట సేపు తిప్పేదాన్ని. చెయ్యి ఫుల్ నొప్పి వచ్చేది. పాప నాకు హెల్ప్ చేయాలని మా ఇంట్లో వాళ్ళు కూడా తిప్పేవాళ్ళు. అప్పుడు మా మమ్మీ, మా డాడీ కూడా కొన్నిసార్లు అన్నారు, ఇంత రిస్క్ పడి, ఇంత ఇబ్బంది పడి ఎందుకు నెయ్యి తయారు చేస్తావు, అవసరమా, వద్దులే, అవసరం లేదా అని చెప్పేసి కూడా అనేటోళ్ళు. తర్వాత తెలిసింది, ఎప్పుడైతే మనం స్టోర్ చేసుకున్న బాక్స్ అనేది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చేసుకుంటే జస్ట్ 1 minute మనకి వెన్న అనేది మీగడ నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ప్రాసెస్ ఇదే. చాలా టెంపరేచర్ మొత్తం తగ్గిపోయింది అనమాట. ఇలా విస్కర్ తోనే ఇలా మెల్లగా తిప్పుకుంటూ వెళ్తే జస్ట్ వితిన్ 1 minute సపరేట్ అయిపోతుంది అనమాట. అందులో ఉన్న మజ్జిగ కూడా సపరేట్ అయిపోతుంది. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత విస్కర్కు ఉన్న వెన్న కూడా మొత్తం తీసి ఇందులో బాక్స్ గిన్నెలో వేసేసుకొని, ఇందులో ఇప్పుడు నేను లీటర్ వాటర్ని యూజ్ చేస్తున్నా. ఈ మజ్జిగ నుండి వెన్నని కంప్లీట్గా సపరేట్ చేసి వాష్ చేసి తీయడానికి అన్నమాట. మంచిగా క్లీన్ చేసుకోవాలి. చాలా మంది చాలా వాటర్ వేసి చాలా క్లీన్ చేస్తారు, ఇది పాడైపోతుంది లేకపోతే అని చెప్పేసి. నేను ఒక 2 times క్లీన్ చేస్తాను అనమాట. ఇలా కొందరు చెప్తారు చాలా వాటర్ వేసి ఒక 3-4 times మంచిగా వాష్ చేసి తీసుకోవాలి అని చెప్పేసి. నేనైతే 2 times క్లీన్ చేస్తా. కానీ ఎప్పుడు స్టోర్ చేసుకున్న నెయ్యి అయితే అసలు పాడవలేదు. తక్కువ పాలతో ఇంత వెన్న అనేది మనకు వచ్చిందనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయితే మనం 1/2 లీటర్ పాలు 15 days వరకు 1/2 లీటర్ పాల నుంచి పాలు తాగొచ్చు. చాయ్, కాఫీ, టీ ఇలా ఏదంటే అది తాగొచ్చు. పెరుగు కూడా తినొచ్చు. దాంతోపాటు 15 daysలో ఇంత వెన్న తయారు చేసుకొని దాదాపు 1/2 లీటర్ వరకు నెయ్యి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 30-40 రూపీస్ పెడితే వచ్చే పాలతోటి ఇంతవరకు చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తున్న మజ్జిగని మనం ఇంట్లో పెంచుకునే చెట్లకు వేస్తే ఎంత మంచి న్యూట్రిషన్, చెట్ల కంటే అంత మంచి ఔషధం వెళ్ళిపోతుంది అన్నమాట చెట్లకి. ఎందుకంటే 15 days నుంచి ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఉందన్నమాట ఈ మజ్జిగ. ఇంత మంచి క్వాలిటీ మజ్జిగ చెట్లకు వేస్తే చాలా బలం. ఇప్పుడు మనం తీసుకున్న ఒక 1/2 లీటర్ పాలతోటి ఇన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు అనమాట మనం. ఎందుకంటే పాలని డైరెక్ట్గా తాగితే చాలా ఫ్యాట్ అనేది డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. గ్లూకోజ్ అనేది చాలా డైరెక్ట్ బ్లడ్లోకి వెళ్ళిపోయి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా చేసుకుంటే మనకి కావాల్సిన అన్నీ తింటాము, తాగుతాము, చేస్తాము. ఇంత క్వాలిటీ నెయ్యి తయారు చేసుకుంటాము. మన బ్లడ్ని కూడా ప్యూరిఫై చేసుకుంటాం అన్నమాట.
ఇప్పుడు నేను నెయ్యిలో వాడుకోవడానికి మా ఇంట్లోనే కరివేపాకు, తమలపాకు చెట్లు పెంచుకుంటున్నాం అనమాట. అవే ఆకులు యూజ్ చేస్తుంటా, చాలా ఎక్కువగా వేస్తుంటా నేను. టేస్ట్ కొంచెం చేదొచ్చినా పర్లేదు కానీ నేను చాలా ఎక్కువగా వేస్తుంటా ఆకులని. ఇప్పుడు కొంచెం పసుపు, కొన్ని మెంతులు వేసి కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు, తమలపాకులు, మునగాకు వీటన్నింటినీ మంచిగా కడుక్కొని క్లీన్ చేసుకొని వేసుకున్న తర్వాత కొన్ని యాలకులు కూడా వేసుకోవాలి. యాలకులు పొట్టు వేసుకున్నాను అన్నమాట ఇందులో. ఇప్పుడు తర్వాత కొన్ని వాటి నుంచి గింజలు తీసి దంచి పొడి చేసుకొని ఆ పొడి కూడా ఇందులో యాడ్ చేస్తా. ఇంత పొడి వేస్తున్నా. నేను మా ఇంట్లో నెయ్యి యూజ్ చేసుకున్నప్పుడు మా ఇల్లు మొత్తం ఆ రోజు సాయంత్రం ఒక 3-4 గంటల వరకు ఇల్లు మొత్తం ఇదే స్మెల్ ఉంటుంది అనమాట. మస్తు అనిపిస్తుంది. ఆ టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే నెయ్యి అనేది చాలా ఔషధ గుణాలతోటి అది ఇంకా 100కి 1000% ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది ఇందులో నుంచి. కానీ ఇలా చేసుకునేటప్పుడు అల్యూమినియం బౌల్స్ అయితే అస్సలు వాడుకోకండి ఇంత హెల్దీగా తయారు చేసినప్పుడు. ఇప్పుడు వీటన్నింటితో పాటు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. రాళ్ళ ఉప్పు, సముద్రపు ఉప్పు అయితే ఇంకా చాలా మంచిది. నా దగ్గర లేదు, ఉన్న సన్నపది ఉప్పు వాడుతున్నా. దీన్ని అయోడైజర్ సాల్ట్ వాడుతున్నా. కొంచెం వేసుకొని ఆఫ్ చేసేయాలి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మంచిగా మరిగిందనమాట నెయ్యి, పర్ఫెక్ట్ స్టేజ్కి వచ్చింది. చల్లగా అయిన తర్వాత ఇలాగ అనిపిస్తుంది. చూస్తేనే మీకు అనిపిస్తుంది, ఈ లుక్ చూస్తేనే మేబీ అనిపిస్తుందేమో మంచి ఔషధ గుణాలతో తయారైన నెయ్యి అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. బాగా చల్లగా అయిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటే కొంచెం అతుక్కపోతుంది అనమాట. అది గట్టిపడే ఛాన్స్ ఉంటుంది నెయ్యి. అది కొంచెం వేడిగా ఉన్నప్పుడు వడపోసుకుంటేనే నెయ్యి మొత్తం కంప్లీట్గా ఫిల్టర్ అయిపోతుంది అందులో బౌల్లో ఉన్న నెయ్యి మొత్తం. అందుకే తొందరనే ఫిల్టర్ చేసుకోవాలి ఎప్పుడైనా నెయ్యి ప్రిపేర్ చేస్తే. ఇంకా బౌల్లో కొంచెం ఉంది, దీన్ని కూడా ఫిల్టర్ చేస్తా. ఇప్పుడు ఇందులో ఉన్న ఆకులన్నింటిని కూడా మనం డైలీ కూరలలో కూడా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. డైలీ పరిగడుపున ఒక 2 ఆకులు అందులో నుంచి తీసుకొని కూడా తినచ్చు. టేస్టీ ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మనం ఇందులో వాడిన ప్రాసెస్ మీరు చూసిన దాంట్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం వేస్టేజ్ ఏది చేయము, ప్రతి ఒక్కదాన్ని కూడా యూజ్ చేసుకుంటాము. ప్రతి ఒక్కటి కూడా హెల్త్కి చాలా చాలా మంచిది. ఇప్పుడు బౌల్లో నుంచి తీసిన ఆ కాస్త నెయ్యి కూడా ఇదన్నమాట. చూడండి లుక్ ఎంత క్లియర్గా, క్లారిటీగా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత మంచిగా ఉంది. టేస్ట్ అయితే అద్భుతం అంటే అద్భుతం, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చూపించినట్టుగా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మా ఆయనకి నెయ్యి అంటే అసలు ఇష్టం ఉండేది కాదు, కానీ ఈ ప్రాసెస్లో స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం అలవాటు చేసిన. ఇప్పుడు ఆయనకి నెయ్యితో చేసిన చపాతీలు అంటే ఫుల్ ఇష్టం, చాలా చాలా ఇష్టం. ఇష్టంగా తింటారు చపాతీలు నెయ్యి వేసి చేసుకుంటే. ఇంకా మా బాబుకి కూడా స్టార్టింగ్లో చిన్నగా ఉన్నప్పుడు నెయ్యి అనేది స్మెల్ కూడా పడేది కాదు. బయట కొనుకొచ్చిన నెయ్యి సరిగ్గా తినేటోడు కూడా కాదు. కానీ నేను ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత బాబు నెయ్యికి అడిక్ట్ అయిపోయాడు అనమాట. ఎప్పుడు ప్రతిరోజు దొంగతనంగా కూడా వెళ్ళి ఒక స్పూన్ నెయ్యి తీసుకొని తినేస్తాడు, అంత ఇష్టం తనకి. ఇప్పుడు నేను ప్రొద్దున చేసుకున్న నెయ్యి సాయంత్రం చపాతీలు చేద్దామని చెప్పేసి ఫ్రెష్గా తయారు చేసుకున్న నెయ్యి. మీరు చూస్తే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో రియల్గా ఇంతకంటే ఎక్కువ షైనీ లుక్తో కనిపించింది. ఇప్పుడు దీన్ని ఇలా అనుకొని చూస్తే పూస లాంటి నెయ్యి అంటారు కదా, అలానే వచ్చిందన్నమాట. పూసలాగా పర్ఫెక్ట్ కలర్, టెక్స్చర్ అంతా బాగా వచ్చింది. ఇప్పుడు మా బాబు ఇక్కడ నేను చేసేటప్పుడు పక్క ఉంటే మాత్రం ఒక 2 స్పూన్స్ పక్క లాగించేటోడు ఇందులో నుంచి, అంత ఇష్టం తనకి. నేను ఒకటి అబ్జర్వ్ చేసిన, రీసెంట్గానే నాకు ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి మొత్తం అయిపోయింది. నేను అయిపోయిన తర్వాత నేను నార్మల్గా నూనెతో తయారు చేసిన అనమాట చపాతీలు. గీతో తయారు చేసుకొని తినడం అలవాటైనాక నార్మల్ ప్లెయిన్ చపాతీ వితౌట్ ఆయిల్ అంటే పుల్కా అంటారేమో, అలా తినాలనిపించలేదు. ఆయిల్ వేస్ట్ చేద్దామని చేస్తే ఇప్పుడు నేను నెయ్యితో చేసుకున్న చపాతీ నాకు ఏ విధంగా అది ఎట్లా అనిపించలేదు. చాలా లైట్గా, టేస్టీగా, మంచిగా అనిపించింది. చపాతీని ఇట్లా కట్ చేసి కర్రీలో పెట్టుకొని తినేటప్పుడు కూడా చేతికి జిగురు బంకలాగా కూడా ఏం అంటుకోలేదు, ఏం లేదు, ప్లెయిన్గా మంచిగా ఉంది నార్మల్గానే. కానీ నేను మొన్న రీసెంట్గా ఆయిల్ వేసి చేసిన తర్వాత చపాతీని ఇట్లా తుంచేటప్పుడు, కట్ చేసేటప్పుడు జిగురు బంకలాగా అంటుకుంది నాకు చెయ్యికి. అంటే అసలు మన బయట దొరికే ఆయిల్స్ ఎంత డేంజరస్గా తయారు చేస్తున్నారంటే అంత డేంజరస్, అస్సలు వాడొద్దు. ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ విధంగా చపాతీలు తయారు చేస్తాను నేను రెగ్యులర్గా ఇంట్లో.
మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఫేవరెట్, చాలా చాలా ఇష్టం. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా హెల్దీగా మంచిగా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతకంటే బాగా చేసేవాళ్ళు కూడా ఉంటారు, చేయరని కాదు, కానీ నాకు అసలు వంటలు అంత ఏం రావు. జస్ట్ హెల్త్ రిలేటెడ్ మాత్రం బాగానే తెలుసు. మీకోసం తెలిసిన దానికి ఇంకా 100 టైమ్స్ ఎక్కువ తెలుసుకొని మరి మీకు పెట్టే ప్రతి వీడియోలో మీరు చూసే ఈ 10-15 మినిట్స్ మీకు అస్సలు వృధా కావద్దు. మీరు చూసే ప్రతి ఒక్క సెకండ్ కూడా చాలా యూస్ఫుల్ అవ్వాలి. మీ టైంని నేను అస్సలు వేస్ట్ చేయొద్దు అనేది నా ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ ఛానల్ని ఫస్ట్ నార్మల్గా పెడదాము, జస్ట్ ఏదో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ పెడదాము అని అనిపించింది. స్టార్ట్ చేసిన తర్వాత నేను వెళ్తున్న జర్నీలో నాకు చాలా అనుభవాలు, చాలా ఎక్స్పీరియన్స్ ఎదురైనాయి అనమాట. హెల్త్ గురించి చాలామంది సఫర్ అవుతున్నారు. మన వంటిల్లోనే మన హెల్త్ ఉంటుంది, మన వంటిల్లే మన వైద్యశాల. కానీ మన వంటింట్లోనే మన అనారోగ్యాన్ని కొని తెచ్చుకొని అనవసరంగా హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ దొరకని ఆనందం కోసం, ఆరోగ్యం కోసం పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. కోల్పోయింది వంటింట్లో, వెతికేది హాస్పిటల్స్లో. అందుకే ఈ యొక్క రీజన్ వేరియేషన్ నాకు అర్థమైన తర్వాత దీన్ని అందరికీ తెలియజేయాలి, అందరికీ చెప్పాలి అనిపించింది. అప్పుడు నా ప్రయాణాన్ని ఆరోగ్యం వైపు, ఆరోగ్యం ఎక్కడుంది అని చెప్పేసి ఈ జర్నీ స్టార్ట్ చేసిన అనమాట. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మీ బ్యూటిఫుల్ స్మైల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. జై శ్రీరామ్.